ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు మనం ఈ వీడియోలో వివేకానంద రాక్ మెమోరియల్ మరియు త్రివేణి సంగమం, ఇంకా తిరువల్లూర్ విగ్రహం మొదలగున్నవి అన్నీ కూడా చూడగలము. వివేకానంద రాక్ మెమోరియల్ భారతదేశం యొక్క దక్షిణ కొన అయిన కన్యాకుమారిలో ఒక స్మారక చిహ్నం మరియు ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. తమిళనాడులోని వావుత్తురై ప్రధాన భూభాగానికి 500 మీటర్ల దూరంలో ఉన్న 2 రాళ్లలో ఒక దానిపై స్మారక చిహ్నం ఉంది. ఇది 1970లో స్వామి వివేకానంద గౌరవార్థం నిర్మించబడింది. అతను రాతిపై జ్ఞానోదయం పొందాడని చెబుతారు. వివేకానంద రాక్ మెమోరియల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలివేషన్ వచ్చేసి 16.764 మీటర్లు, అంటే 55 అడుగుల వరకు ఉంటుంది అన్నమాట. ఇది సుమారుగా స్వామి వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళాలంటే ఈ దారి ద్వారా వెళ్ళి టికెట్ తీసుకుని బోట్ ఎక్కాలి. అదేవిధంగా ఈ వైపును చూసినట్లయితే ఇదిగో కనిపిస్తున్నటువంటి ఆ దేవాలయమే కన్యాకుమారి దేవాలయం. ఇప్పుడు మనము ఆ బోట్ ఎక్కేదానికి వెళ్తూ ఉన్నాము. ఇలా క్యూలో వెళ్ళాలి. ఈ విధంగా వీకెండ్స్లో అయితే చాలా జనాభా ఉంటుంది. ఇక్కడ పర్ హెడ్ 75 రూపీస్ వసూలు చేస్తారు టికెట్. మరి ఇక్కడ చూడండి, వీకెండ్లో అయితే చాలా జనాభా ఆ బోట్ కోసం వెయిట్ చేస్తుంటారు. బోట్లో ఎంతమంది వరకు అయితే పట్టగలరో అంతవరకు మాత్రమే ఫిల్ చేసి పంపిస్తారు రాక్ మెమోరియల్కి. ఇక్కడ చూడండి, బోట్స్ కనిపిస్తున్నాయి మనకి. అదిగోండి ఆ రాక్ మెమోరియల్ మరియు ఆ పక్కనే కనిపిస్తున్నటువంటి విగ్రహం తిరువల్లూరు విగ్రహం కవి. ఇక్కడ చూడండి, ప్రయాణికులు అందరూ కూడా కూర్చోన్నారు బోట్లో. మరి అందరూ కూర్చోవాలి, నిలబడకూడదు ఇక్కడ. మరి కొన్నిసార్లు సముద్రపు అలలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, తిరువల్లూరు కవి విగ్రహం. ఇది ప్రముఖ కవి. మరి ఆయనకి గుర్తుగా దాన్ని ఉంచారు. ఇక్కడ చూసినట్లయితే మనకి స్పష్టంగా వివేకానంద రాక్ మెమోరియల్ కనిపిస్తుంది. మరి ఆ వైపుగా వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఈ జర్నీ అంతా కూడా 5 మినిట్స్లో మనకి అయిపోతుంది. చాలా సుందరంగా ఉంది నిర్మాణం. మరి దీని యొక్క ఎలివేషన్ చూసినట్లయితే 16.764 మీటర్లు, అంటే 55 అడుగుల వరకు ఉంటుంది. దీన్ని 1970లో నిర్మించారు. ఆర్కిటెక్ట్ వాళ్ళు వచ్చేసి ఏకనాథ్ రండే సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని నిర్మించారు. నిర్మాణ శైలి ఇండియన్ రాక్ కట్. మరి ఈ విధంగా ఈయన ప్రముఖ కవి, తమిళన్, తిరువల్లూరు, ఆయన గుర్తుగా పెట్టారు. మనం ఇప్పుడు మెమోరియల్ కాడికి వెళ్తున్నాం. ఇదే ఆ ప్రాంతం. ఇది శ్రీపాదం మండపం అంటాము. ఇక్కడ కన్యాకుమారి శివుని కోసం తపస్సు చేసినటువంటి ప్రదేశం అది. ఇదే శ్రీపాదం మండపం. అగో ఇదే అంటే కన్యాకుమారి యొక్క పాదముద్రలు అక్కడ కలవు. వాటిని కూడా మనం దర్శించుకోగలము. చుట్టూరు అన్ని వైపులా సముద్రం ఉంటుంది. మరి సముద్రపు శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఎంతమంది వచ్చినారో ఈ రాక్ మెమోరియల్ చూసేదానికి. ఎంతసేపు అయినా మనం ఉండొచ్చు. అయితే ఆఖరి బోటు వరకు కూడా ఉండి ఆ బోట్లో వెళ్ళచ్చు. చూడండి, అతి కష్టం మీద దూరం నుంచి స్వామి వివేకానంద విగ్రహం ఫోటో తీయగలిగాము. లోపలికి మాత్రం అలౌ చేయరు. మరి ఈ ప్రాంతాన్నే వివేకానందకు 3 రోజులు పగలు రాత్రులు ఇక్కడ ఉండి తపస్సు చేసి జ్ఞానం పొందారని. మరి ఆ జ్ఞానం పొందిన తర్వాత
మరి దేశం కోసం మరి మన వివేకానంద స్వామి తన యొక్క దేహాన్ని దేశం కోసం సేవ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా మనకి ఆ నిర్మాణం కనిపిస్తుంది. అక్కడ ఎంట్రన్స్ చూస్తున్నట్లయితే 2 ఏనుగులు కూడా విగ్రహాలు ఉన్నాయి. ఇటువైపు చూసిన సముద్రము మరి ఆ మెమోరియల్ లోపల కానీ చూసినట్లయితే ఎటువంటి శబ్దం వినపడకుండా మనకు నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. అదే ఆ నిర్మాణం యొక్క ప్రత్యేకత. చూడండి అలలు కూడా ఎంత ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రముఖమైన చర్చ్. ఇది మరొక విగ్రహం ఇక్కడ చూడొచ్చు. ఇదే తిరుమలలో కవి యొక్క విగ్రహం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.